పాపం రఘురామకృష్ణరాజు గారు 2024 కంటే ముందు ఈ కూటమి ప్రభుత్వం కోసం చాలా కష్టపడ్డాడు. అసలు ఢిల్లీ లెవెల్లో లాబియింగులు, అటు ఇటు జగన్ గారి పైన ఎట్లా పడితే అట్లా తిట్టటాలు, చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు అని చెప్పి అసలు విపరీతంగా పొగట్టాలు, చివరాఖరికి ఆ టీడీపీలో చేరినాక టికెట్ కూడా చివరాఖరి దాకా ఆయనకు అనౌన్స్ కాక 2024 ఎన్నికలకు ముందు నేను ఎంత పోరాడితే నాకే టికెట్ ఇవ్వకపోతే పోలవరం ఏం కడతాడు, జనాలకి హామీలు ఇస్తే అయ్యే నమ్ముతారు, నేను ఎంత కష్టపడ్డాను నాకే టికెట్ ఇవ్వకపోతే జనాలు నేను నమ్ముతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పైన ఎన్నికల ముందు మాట్లాడాడు. అప్పుడు టీడీపీ సోషల్ మీడియా రఘురామకృష్ణరాజు గారికి బాగా సపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇదే రఘురామకృష్ణరాజు గారు అధికారంలోకి వచ్చాక పలు సందర్భాల్లో మంత్రి పదవి ఇవ్వలేదని, తర్వాత కేసులు ఆయన చెప్పిన వాళ్ళ మీద పెట్టలేదని, ఆ తర్వాత ఇటువంటి పదే కూటమి ప్రభుత్వం పైన సునిశ్చితంగా ఆయన ఏదైతే విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక ఫైనల్గా రఘురామకృష్ణరాజు గారికి ఒకనొక టైం అయితే బ్రేక్ టైం అట్టుంది. ఇది చూస్తే రఘురామకృష్ణరాజు గారు ఇక ఈరోజు మాట్లాడినటువంటి మాటలు కొన్ని కీలకంగానే అనిపించినాయి. ఎందుకంటే రాత్రి జడా శ్రావణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటల వెనక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉన్నారని మీరు భావిస్తున్నారా అని చెప్పి ఒక జర్నలిస్ట్ అడగంగానే రఘురామకృష్ణరాజు గారు ఇంతకుముందైతే జడా శ్రావణ్ కుమార్ తిట్టాడు మరి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, మరి ఇప్పుడు రాత్రి అసలు వాళ్ళ పేరు కూడా ఎత్తలేదు, ఇంకా పొగిడారని చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ చూస్తే మాత్రం జనాలకైతే అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది కదా 5 అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన వెంటనే ఆయన ఇంకో స్టేట్మెంట్ పాస్ చేశాడు. నేనైతే మాత్రం కేసు అయితే పెట్టను, పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తేనే పెడతాను, ఎందుకు పెట్టి ఒకవేళ వీళ్ళు ఎంక్వైరీ చేయలేదనుకో మళ్ళీ అక్కడ నా పరువు పోద్ది, ఇవన్నీ ఎందుకు వీళ్ళు ఏం చర్యలు తీసుకోపోతే, హోమ్ మినిస్టర్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అవుతానని ఆయనే చెప్తా ఉన్నాడు కదా, ఆయన కూడా బాగలేదు లా అండ్ ఆర్డర్ అంటా ఉన్నాడు కదా, అందుకని పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ వచ్చాక పెడతాను, ఈ లోపు నా అభిమానులు ఎవరైనా పెట్టినా చర్యలు తీసుకోపోయి ఇంకా చూస్తూ ఉండటం ఏం చేస్తాం మనం ఇప్పుడు ఏం చేయలేం కదా అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అన్న మాట ఇక చూసేవాళ్ళు ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ బాగాలేదని చెప్పాడు, తర్వాత రఘురామకృష్ణరాజు గారు కూడా లా అండ్ ఆర్డర్ బాగలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అన్నట్టుగా మాట్లాడినట్టే కదా. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ సొంత ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి తెచ్చుకున్న ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు కూడా కీలకం. ఎవరున్నా కాదన్నా నిన్న రఘురామకృష్ణరాజు గారి పైన జడా శ్రావణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలపైన ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన మద్దతు తెలపల, ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా 2024 ఎన్నికల కంటే ముందు మద్దతు తెలిపింది, ఈరోజు వాళ్ళు మద్దతు తెలపల. వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా రఘురామకృష్ణరాజు గారిని అన్న మాటలు ఒక్కరు పట్టించుకోవాలి. ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ రఘురామకృష్ణరాజు గారికి జనరల్ డౌట్ వచ్చింది. రాత్రి పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారిని తిట్టారు, ఇద్దరిని సైడ్ చేస్తూ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఏమైనా వెనకుందని చెప్పి రఘురామకృష్ణరాజు గారిని అడిగినటువంటి జర్నలిస్ట్ని ఆ మాటలు నిజమనేలాగా ఉన్నాయని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అన్నారంటే ఖచ్చితంగా మనం దాని మీద ఆలోచించవచ్చు. ఇక రఘురామకృష్ణరాజు గారు రాత్రి ఏమన్నారు వినండి, సారీ ఇందాక ప్రెస్ మీట్లో ఏమన్నాడు వినండి. జడా శ్రవణ్ కుమార్ మధ్య ఏమన్నా ఆంతరంగిక చర్చ కానీ ఆంతరంగిక ఈ జరిగినాయి అంటారు, ఒప్పందాలు ఏమైనా జరిగినాయి అంటారు, మెరుగుంటాయా అని అని మీరు అడుగుతున్నారు. అటువంటివి జరగకూడదు అని నేను అనుకుంటున్నా, జరిగి ఉండకూడదని కాదు, జరగకూడదు అని నేను అనుకుంటున్నా. బట్ ఇంకా మరి అతను మొదటిదాకా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే తెచ్చాడు. మరి నిన్న ఏమీ అనకపోవటం, పైగా మరి మెచ్చుకున్నారని కూడా అంటాం, ఇవన్నీ అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి ఈ మాటలు. బట్ మరి ఎవరైనా సోమోటో మరి నిజంగా పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా, వాళ్ళే లేదు ఎవరైనా ఒకవేళ నాకు మరి నేనైతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేనైతే కంప్లైంట్ ఇవ్వను డెఫినెట్గా. ఇది నా స్టాండ్. అంటే నా 4 ఆయనకే పంపుతానన్నారు ఒకటి. 2 మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ క్రిమినల్స్ నేను హోమ్ మినిస్టర్ కానందు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అన్నారు. సో కాబట్టి ఇతడు క్రిమినల్, సో ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే వరకు క్రిమినల్స్ హ్యాపీగా ఉంటారని చెప్పి మరి కళ్యాణ్ గారే అనుకుంటున్నప్పుడు ఇదిగో ఈ రాణి గారు ఇంకేదో అనుమానాలు పెట్టాడు. ఈ బ్యాక్గ్రౌండ్లో నేను కంప్లైంట్ ఇచ్చి కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోండి, అది అదొక నామంతా నాకు. ఇది రఘురామకృష్ణరాజు గారు అన్న మాటలు. నిజంగా ఆయన అయితే మాత్రం తీవ్ర
ఆ గ్రౌండ్ మీదే ఉన్నాడు. కానీ బయట పడలేక ఇటు పోలేక ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో రఘురామకృష్ణరాజు గారి గురించి అయితే మాత్రం అంత సీరియస్నెస్ అయితే తీసుకోవట్లేదు అనిపిస్తూ ఉంది. బికాజ్ ఆయన వ్యాఖ్యలు చూసినా కూడా అలాగే కనపడతా ఉంది. రఘురామకృష్ణరాజు గారిని ఎక్కడ కూడా సీరియస్గా తీసుకుపోవటం, ఆయన మంత్రి పదవులు కానీ లేకపోతే చాలా ఆయన లేపారు. చివరాఖరికి ఆయన పడుకోబెట్టారు ఈరోజు.